కాన్స్టిట్యున్సీకి వచ్చే కొద్దికి ఎమ్మెల్యేని, అదే మరి జిల్లా ఆఫీసర్ని ఒకరిని, ఆ టెరిటోరియల్లో ఉండే ఎమ్మెల్సీలు కానీ అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కొంతమందిని, ఇంకొక పక్కన అక్కడుండే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ని, వీళ్ళతో కలిసి ఒక 9 మెంబర్ టీం కూడా మీకు ఇచ్చాం. మీరు చూస్తే ఎమ్మెల్యే ఉంటారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒకరు నోడల్ ఆఫీసర్గా ఉంటారు, ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ని జిల్లా లెవెల్లో తీసుకుంటున్నాం, నాలెడ్జ్ పార్ట్నర్గా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా తీసుకుంటున్నాం. ఇంకొక పక్క ఒక యంగ్ ప్రొఫెషనల్ కూడా పెట్టుకున్నాం. నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఒక యంగ్ ప్రొఫెషనల్ ఉంటారు. ఇంకొక పక్కన 5 మందితో ఒక టీమ్ మెంబర్స్ని కూడా యంగ్స్టర్స్ని, జిఎస్డబ్ల్యూస్ని తీసుకున్నాం. ఇవన్నీ కూడా డే టు డే బేసిస్లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ని మనం క్రియేట్ చేశాం. ఇప్పుడే పీయూష్ మీకు ఒక మాట అన్నాడు. వారు చెప్పిన దాని ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సెట్ చేయమన్నాం. ఇంత మునుపు ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీసులు తప్ప, లేకుంటే గెస్ట్ హౌస్లు తప్ప ఎక్కడ ఉండేటివి కాదు. ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని, అఫీషియల్గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ని రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు. అలాంటి ఒక నూతనమైనటువంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కార్యాలయాల్లో మీరు చూస్తే ఎమ్మెల్యే, జిల్లా నోడల్ ఆఫీసర్, ఒక అకాడమిషియన్, ఒక ప్రొఫెషనల్, ఇంకొక పక్క విజన్ స్టాఫ్, ఈ విధంగా 9 మందితో మీకు ఇవ్వడం జరిగింది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీకుండే సమస్యలను బట్టి ప్రాధాన్యత క్రమాలు మీరు కూడా తయారు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే, ఒకప్పుడు వ్యవసాయ రంగం అన్ని జిల్లాల్లో యూనిఫామ్గా ఉండేది. ఇప్పుడు వ్యవసాయ రంగానికంటే కూడా మనం ఒకసారి చూస్తే డైరీ, లేకపోతే హార్టికల్చర్, అక్వాకల్చర్, ఇవి ఎక్కువ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చాయి. అంటే దీన్ని ఆధారంగా మనం రీఓరియంట్ చేసుకోవాలి. కొన్ని జిల్లాల్లో డైరీ బాగా ఉంది, కొన్ని జిల్లాల్లో హార్టికల్చర్ చాలా బాగుంది, కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అక్వాకల్చర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక వ్యూలో తీసుకొని మీరు ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయడం చాలా అవసరం. అన్ని జిల్లాల్లో యూనిఫామ్గా డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మెగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టేదానికి మనం ముందుకు పోయాం. చాలా వరకు స్టార్ట్ చేశాం. తొందరలోనే 3 నెలల్లో లేకపోతే 6 మంత్స్లో అన్ని నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ని, ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన ఈ మంత్లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు అమరావతిలో, అదే మరి స్పోక్ మోడల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ వస్తాయి. ఇది అయిన తర్వాత సర్వీస్ అనేది, సేవా రంగం ఇది బిగ్గెస్ట్. ఈరోజు తెలంగాణలో 67% సర్వీస్ సెక్టర్ ఉంది, మన దగ్గర 46% ఉంది. దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు, ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. తెలంగాణ ఆదాయం జిఎస్టిపిలో 9.3% జిఎస్టీ వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ని చూస్తే 6.3% వస్తుంది. అంటే 1/3 డిఫరెన్స్ ఆదాయంలో ఉండే పరిస్థితి వస్తుంది. ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కానీ, మనం అనుకున్న సూపర్ 6 కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎక్కడికక్కడ మీ జిల్లాలో అనుకూలమైనటువంటి, మీ నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి సర్వీస్ సెక్టర్కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో హాస్పిటల్స్ వస్తాయి, కాలేజెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి, బ్యాంకింగ్ వస్తుంది, కమ్యూనికేషన్స్ వస్తాయి. వేరియస్ యాక్టివిటీస్ని ఇండస్ట్రీ, అగ్రికల్చర్ కానటన్నీ ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు
ఇలాంటి ఒక విజన్ మీరు తయారు చేసినప్పుడు ఇవి మళ్ళీ లాస్ట్ మైల్లో సెక్రటరియట్ పోయినప్పుడు ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి. అంటే రాష్ట్ర స్థాయిలో ప్రియారిటీస్ ఒక విధంగా ఉంటాయి, అక్కడి నుంచి జిల్లా లెవెల్లో ప్రియారిటీస్ అక్కడ ఉండే పరిస్థితులకు ఆధారంగా మారుతూ ఉంటాయి. అదే మరి నియోజకవర్గానికి పోయే కొందికి ప్రియారిటీస్ దాన్ని బేస్ చేసుకొని అక్కడ కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. విలేజ్ పోతే డిఫరెంట్గా ఉంటాయి.